ఆసియా కప్ లో మరోసారి భారత్ పాకిస్తాన్ మ్యాచ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సూపర్ 4 దశలో ఈ రెండు చిరకాల ప్రత్యర్థులు మళ్లీ తలపడనున్నాయి. గ్రూప్ దశలో పాకిస్తాన్ ను ఓడించి భారత్ తన ఆధిపత్యాన్ని చాటుకుంది. అయితే ఈసారి పాక్ బదులు తీర్చుకోవాలని చూస్తోంది. దీంతో ఈ మ్యాచ్ రసవత్తరంగా మారనుంది. గత మ్యాచ్ లో ఇరు జట్ల మధ్య జరిగిన షేక్ హ్యాండ్ వివాదం ఈసారి మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. సూపర్ 4 లో భారత్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్ జట్లు ఉన్నాయి. ప్రతి జట్టు ఇతర 3 జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడనుంది. ప్రస్తుతం ఆసియా కప్ లో భారత్ దే పైచేయిగా ఉంది. మరి ఈసారి కూడా అదే పునరావృతమవుతుందా లేదా పాకిస్తాన్ విజయం సాధిస్తుందా అనేది చూడాలి. ఆసియా కప్ లో భాగంగా క్రికెట్ ప్రపంచంలో అత్యంత ఉత్కంఠభరితమైన పోరుకు వేదిక సిద్ధమైంది. చిరకాల ప్రత్యర్థులైన భారత్, పాకిస్తాన్ జట్లు మరోసారి తలపడనున్నాయి. ఈసారి సూపర్ 4 దశలో ఈ మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే గ్రూప్ దశలో పాకిస్తాన్ ను చిత్తుగా ఓడించిన భారత్ ఈ మ్యాచ్ లోనూ విజయం సాధించి తమ అద్భుతమైన ఫామ్ ను కొనసాగించాలని పట్టుదలగా ఉంది. మరోవైపు గ్రూప్ దశలో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని పాకిస్తాన్ బలంగా ఎదురుచూస్తోంది. దీంతో రేపటి భారత్ పాక్ పోరు రసవత్తరంగా సాగనుంది. ఆసియా కప్ లో భారత్, పాకిస్తాన్ ప్రస్థానం ఇప్పటి వరకు భిన్నంగా సాగింది. గ్రూప్ దశలో భారత్ అజేయంగా నిలిచింది. పాకిస్తాన్, యుఏఈ, ఓమన్ తో జరిగిన 3 మ్యాచ్ల్లోనూ భారత్ విజయం సాధించి గ్రూప్ టాపర్ గా నిలిచింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో భారత్ సమతూలకంగా కనిపిస్తోంది. భారత బౌలర్లు నిలకడగా వికెట్లు తీస్తూ ప్రత్యర్థి జట్లను కట్టడి చేస్తున్నారు. పాకిస్తాన్ విషయానికి వస్తే ఆ జట్టు గ్రూప్ దశలో ఓమన్, యుఏఈలపై గెలిచి భారత్ పై ఓటమి పాలైంది. ఈ ఓటమి వారి ఆత్మవిశ్వాసాన్ని కొంత దెబ్బతీసిందనే చెప్పాలి. అయితే సూపర్ 4 దశకు చేరుకోవడంతో తమ తప్పులను సరిదిద్దుకొని కొత్త వ్యూహాలతో బరిలోకి దిగాలని భావిస్తోంది. పాకిస్తాన్ జట్టు 2-3 ఆటగాళ్లపైనే ఎక్కువగా ఆధారపడాల్సి వస్తోంది. ఈసారి ఆసియా కప్ ఫార్మాట్ గతం కంటే భిన్నంగా ఉంది. మొత్తం 6 జట్లు 2 గ్రూపులుగా విడిపోయి ఆడాయి. ప్రతి గ్రూప్ నుంచి అగ్రస్థానంలో నిలిచిన 2 జట్లు సూపర్ 4 దశకు అర్హత సాధించాయి. సూపర్ 4 లో భారత్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్ జట్లు ఉన్నాయి. ఈ దశలో ప్రతి జట్టు మిగిలిన 3 జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడనుంది. చివరకు అత్యధిక పాయింట్లు సాధించిన 2 జట్లు ఫైనల్లో తలపడతాయి. ఈ దశలో ప్రతి మ్యాచ్ అత్యంత కీలకం కానుంది. భారత్, పాకిస్తాన్ మధ్య గ్రూప్ దశ మ్యాచ్ కేవలం ఆటపరంగానే కాకుండా మైదానం బయట జరిగిన ఒక చిన్న సంఘటన కారణంగా కూడా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మ్యాచ్ ముగిసిన తర్వాత భారత ఆటగాళ్లు పాకిస్తాన్ ఆటగాళ్లకు షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడం వైరల్ గా మారింది. ఇది 2 జట్ల మధ్య ఉన్న తీవ్రమైన పోటీని మరోసారి స్పష్టం చేసింది. ఈ సంఘటన కారణంగా సూపర్ 4 మ్యాచ్ పై అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది. ఆసియా కప్ లో మరోసారి భారత్, పాకిస్తాన్ మ్యాచ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని చెప్పాలి. సూపర్ 4 దశలో ఈ 2 చిరకాల ప్రత్యర్థులు మళ్లీ తలపడనున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గురుప్రసాద్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. గురుప్రసాద్, చెప్పండి.
ఆసియా కప్ లో హ్యాట్రిక్ విజయాలతో జోరు మీదున్న టీమిండియా మరోసారి సూపర్ ఫోర్ లో మ్యాచ్ కోసం రెడీ అవుతుంది. రేపు పాకిస్తాన్ తో ఢీకొనబోతుంది. మనం లీగ్ దశలో కూడా పాకిస్తాన్ ఓడించాము. ఆ తర్వాత షేక్ హ్యాండ్ వివాదం అనేది ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో మరోసారి పాకిస్తాన్ తో తలపడిన నేపథ్యంలో యావత్ భారతావని కూడా ఎదురు చూస్తుంది. ఖచ్చితంగా రేపు కూడా మరోసారి టీమిండియా పైచేయి సాధించాలని కనిపిస్తుంది. ముఖ్యంగా ఎందుకంటే మనం ఈ గ్రూప్ దశలో మాత్రం మనం పాకిస్తాన్, ఒమాన్, యుఏఈ జట్లపై వరుస విజయాలతో హ్యాట్రిక్ విజయాలు సాధించడం. ఈ నేపథ్యంలో మరింత ఆత్మవిశ్వాసంతో టీమిండియా రేపు పాకిస్తాన్ తో తలపడబోతుంది. దుబాయ్ వేదికగా ఈ మ్యాచ్ జరగబోతుంది. అయితే షేక్ హ్యాండ్ వివాదం తర్వాత ఒకసారిగా రెండు దేశాల మధ్య కూడా మాటల యుద్ధం పెరిగింది. రాజకీయ ప్రముఖులు కావచ్చు, అలాగే మాజీ క్రికెటర్స్ సైతం కూడా ఒకరిపై ఒకరు విమర్శలు, ఆరోపణలు చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో షేక్ హ్యాండ్ వివాదం మరోసారి ఏ విధంగా ఉండబోతుందని కూడా ఆసక్తికరంగా మారింది. రేపు మరోసారి ఏదైతే కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టాస్ సమయంలో మరోసారి కరాచలం చేస్తారా లేదా షేక్ హ్యాండ్ కు దూరంగా ఉంటారని కూడా ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో రేపు యావత్ క్రికెట్ లోకం కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎన్నో వివాదాల కారణంగా భారత్ పాకిస్తాన్ మ్యాచ్ అంటేనే ఒక పురుషాల మాత్రం ఆధిపత్యం ప్రదర్శించేందుకు కూడా టీమిండియా రెడీ అవుతున్న నేపథ్యంలో రేపు ఎలా జరగబోతుందో కూడా వేచి చూడాల్సిన అవసరం ఉంది. అయితే సూపర్ ఫోర్ లో మాత్రం ఇప్పటికే ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక జట్టు సూపర్ ఫోర్ కు చేరుకున్నాయి. సూపర్ ఫోర్ లో మనం అయితే ఫైనల్ పర్టికులర్ నెంబర్ 1 స్థానం ఇస్తే మనం నేరుగా ఫైనల్ కి వెళ్లే అవకాశం ఉంది. కాబట్టి సూపర్ ఫోర్ లో మొట్టమొదటి మ్యాచ్ పాకిస్తాన్ తో తలపడబోతుంది. అది కూడా దుబాయ్ వేదిక జరగబోతుంది. కాబట్టి ఈ వివాదాల మధ్య రేపు ఇండియా మరోసారి పైచేయి సాధించాలంటే పట్టుదలగా ఉన్న పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ గురుప్రసాద్.